వెల్కమ్ టు జనతా న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. ఇమ్రాన్ ఖాన్ కు భారీ ఊరట. తోషా ఖాన్ కేసులో 14 ఏళ్ల జైలు శిక్ష రద్దు. జ్ఞానవాపి మసీదు సెలార్లో పూజలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్. తుది తీర్పు వచ్చే వరకు ఆంక్షలు అమలు చేయాలని ఆదేశం. సీఎం జగన్ మేమంతా సిద్ధం యాత్రకు భారీ రెస్పాన్స్. మదనపల్లెలో ప్రసంగంపై ఉత్కంఠ. వైరల్ అవుతున్న మహేష్ బాబు కొత్త లుక్స్. ట్రెండ్ అవుతున్న SSMB 29. వాంఖడే స్టేడియంలోనూ హార్దిక్ ను వదలలేదు. వీడియో వైరల్ అవుతున్న రోహిత్ శర్మ వీడియో. నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు. 22,437 వద్ద కొనసాగుతున్న నిఫ్టీ. తోషాఖానా అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఇమ్రాన్ కు ఆయన భార్య ముస్రా బీబీకి విధించిన 14 ఏళ్ల జైలు శిక్షను హైకోర్టు సోమవారం రద్దు చేసింది. ఈ కేసులో ఇమ్రాన్ దంపతులిద్దరికీ ఏడాది జనవరి 31న 14 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించడంతో వారు శిక్ష అనుభవిస్తున్నారు. తమకు విధించిన శిక్షను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన ఇస్లామాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అమీర్ ఫారూక్ నేతృత్వంలోని 2 సభ్యుల ధర్మాసనం వారికి తాత్కాలిక ఊరట కలిగించింది. వారిద్దరికీ విధించిన శిక్షను రద్దు చేస్తూ బెయిల్ మంజూరు చేసింది. అయితే శిక్షకు వ్యతిరేకంగా వారు దాఖలు చేసిన పిటిషన్లను ఈద్ పండుగ తర్వాత వచ్చే నెల విచారిస్తామని తెలిపింది. కాగా శిక్ష రద్దు చేసిన ఇమ్రాన్ దంపతులిద్దరూ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఇమ్రాన్, ముస్రా కూడా వేరే కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్నారు. కాశీ జ్ఞానవాపి మసీదు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వివాదంపై సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పునిచ్చింది. మసీదులోని సెల్లార్లో హిందువుల పూజలు చేసుకోవచ్చన్న అలహాబాద్ హైకోర్టు తీర్పుపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి CJIDY చంద్రచూడ్తో కూడిన ధర్మాసనం న్యాయమూర్తులు JB పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం 2 వర్గాల వారు మతపరమైన ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా జ్ఞానవాపి ప్రాంగణంలో యథాతథ స్థితిని కొనసాగించాలని అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వుల్లో పేర్కొంది. దక్షిణ భాగంలోని సల్లార్లో చేస్తున్న పూజల వలన ఉత్తర భాగంలోని ముస్లింలు చేసుకునే ప్రార్థనలపై ఎటువంటి ప్రభావం చూపించదని తాము భావిస్తున్నట్లు CJI చంద్రచూడ్ పేర్కొన్నారు. ఈ పద్ధతే సరైనదని, యథాతథ స్థితిలో ఇంకెలాంటి మార్పు రాకూడదంటూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. హిందువులు దక్షిణ ద్వారం నుంచి ప్రవేశించి సెల్లార్లో ప్రార్థనలు చేశారని, ముస్లింలు ఉత్తర వైపున ప్రార్థన చేస్తారని కోర్టు తెలిపింది. జ్ఞానవాపి మసీదు వివాదం కేసులో చివరి తీర్పు వచ్చే వరకు ఇవే ఆంక్షలు అమలు చేయాలని అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. మసీదు సెల్లార్లో పూజలు ఆపాలని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే మసీదు ఆవరణలో హిందువులు పూజలు చేసుకునే అంశంలో మాత్రం ప్రస్తుతానికి యథాతథ స్థితిని కొనసాగించాలని కోర్టు వెల్లడించింది. ఇక మసీదు సెల్లార్లో హిందువులు పూజలు చేసేందుకు అనుమతి నిరాకరించాలన్న మసీదు కమిటీ పిటిషన్ను ఫైనల్గా జూలైలో విచారిస్తామని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే జ్ఞానవాపి మసీదులో హిందువులు పూజలు చేసుకోవచ్చని జనవరి 31వ తేదీన అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. ఏపీలో వైసీపీ అధినేత సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఉమ్మడి చిత్తూరులో కొనసాగుతోంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజల నుంచి భారీగా స్పందన లభిస్తోంది. దారి పొడవునా గజమాలలతో ఘన స్వాగతం పలుకుతున్నారు ప్రజలు. బస్సు యాత్ర తర్వాత ప్రజలతో సీఎం జగన్ మమేకమవుతున్నారు. జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేటికి 6వ రోజుకి చేరుకుంది. ఉదయం 9 గంటలకు చీకటిమణిపల్లె
రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరుతారు. లకల చెరువు, పెద్దపాలెం మీదుగా వేపూరికోట, బుర్రకాయలకోట క్రాస్ గొల్లపల్లి, అంగళ్ళు చేరుకుంటారు. మధ్యాహ్నం అంగళ్ళు దాటిన తర్వాత లంచ్ బ్రేక్ తీసుకుంటారు. అనంతరం సాయంత్రం 3:30 మదనపల్లి చేరుకుని టిప్పు సుల్తాన్ గ్రౌండ్ దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు సీఎం జగన్. సభ తర్వాత నిమ్మనపల్లి క్రాస్, బోయకొండ క్రాస్, చౌడేపల్లి, సోమల మీదుగా అమ్మగారిపల్లి చేరుకుంటారు. రాత్రికి అమ్మగారిపల్లి శివార్లు చేస్తారు. జనాల్లో మేమంతా సిద్ధం బస్సు యాత్రకు వస్తున్న రెస్పాన్స్ కి కాలే ఎండను సైతం లెక్క చేయకుండా బస్సుపై నుంచి అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి. మధ్య మధ్యలో సామాన్య ప్రజలు పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అక్కడికక్కడే వారి సమస్యలను పరిష్కారం చేస్తున్నారు. అలాగే వైసీపీలో చేరే నాయకులను బస్సు యాత్రలోనే కలిసి పార్టీ చేరికలను ప్రోత్సహిస్తున్నారు జగన్. ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాలంటీర్లను వ్యవస్థపై ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో వైసీపీ విపక్షాల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఇవాల్టి మదనపల్లి సభలో వాలంటీర్ వ్యవస్థపై ఈసీ తీసుకున్న నిర్ణయంపై జగన్ ఏ విధంగా స్పందిస్తారోనన్న ఉత్కంఠ నెలకొంది. నుంచి గట్టు దూకే నీళ్లు అన్నొచ్చాడంటూ సంబరంగా చెట్టు చేమా కూడా డబ్బు కొట్టి చెప్పే అన్నిచ్చాడంటూ ఖచ్చితంగా పల్లె పల్లెలో నా ఇల్లు ఇల్లు చేరే సంక్షేమమే సక్రమంగా తాతావా నుంచి అక్క చెల్లి తమ్మి చెప్పేది ఒక్కటేగా మహేష్ బాబు ఇటీవల గుంటూరు కారం సినిమాతో సక్సెస్ కొట్టి రాజమౌళి సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి స్విట్జర్లాండ్ వెళ్లాడు మహేష్. అక్కడి నుంచి మహేష్ ఫ్యామిలీ వెకేషన్ ఫోటోలు షేర్ చేస్తున్నారు. తాజాగా మహేష్ తన సోషల్ మీడియాలో కొత్త లుక్స్ తో కొత్త ఫోటోలు షేర్ చేశారు. ఆటో క్లాతింగ్ బ్రాండ్ కి మహేష్ బాబు అంబాసిడర్ అని తెలిసిందే. గతంలో కూడా ఈ బ్రాండ్ కోసం స్పెషల్ ఫోటో షూట్ చేసి ఫోటోలు షేర్ చేశారు. తాజాగా మరోసారి మహేష్ బాబు ఆటో కోసం స్పెషల్ ఫోటో షూట్ చేసి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. మహేష్ కొత్త లుక్స్ లో కనబడుతున్నాడని, ఏజ్ పెరుగుతున్నా ఇంకా అదే అందం అని మహేష్ అభిమానులతో పాటు నెటిజన్లు కూడా పొగిడేస్తూ మహేష్ ఫోటోలు షేర్ చేస్తున్నారు. ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య సోమవారం రాత్రి మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత ఓవర్లలో కేవలం 125 పరుగులు మాత్రమే చేసింది. 126 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ జట్టు కేవలం 15.3 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో వరుసగా మూడో మ్యాచ్లోనూ ఆర్ఆర్ జట్టు విజయం సాధించింది. తాజా ఓటమితో ముంబై జట్టు వరుసగా మూడో మ్యాచ్లోనూ ఓడిపోయింది. మరోవైపు మ్యాచ్ సందర్భంగా ముంబై సొంత మైదానం వాంఖడే స్టేడియం ఆది నుంచి రోహిత్ నామస్మరణతో మాట్మోగింది. ముంబై జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాకు అప్పగించిన నాటి నుంచి సోషల్ మీడియా వేదికగా రోహిత్ ఫ్యాన్స్, ముంబై జట్టు అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముంబై జట్టు యాజమాన్యంతో పాటు హార్దిక్ పాండ్యాను ట్రోల్ చేస్తున్నారు. ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత ముంబై ఆడిన ప్రతి మ్యాచ్లోనూ స్టేడియంలో ప్రేక్షకులు రోహిత్ నామస్మరణ చేస్తూ హార్దిక్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముంబై తన తొలి మ్యాచ్ గుజరాత్తో, రెండో మ్యాచ్ సన్ రైజర్స్ జట్టుతో ఆడింది. ఈ రెండు మ్యాచ్లలోనూ ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాను రోహిత్ అభిమానులు హేళన చేశారు. తాజాగా వాంఖడే స్టేడియంలోనూ హార్దిక్ పాండ్యాను రోహిత్ ఫ్యాన్స్ వదిలిపెట్టలేదు. టాస్ వేసే క్రమంలో స్టేడియంలోని ప్రేక్షకులు రోహిత్ రోహిత్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముంబైకా రాజా రోహిత్ శర్మ అంటూ రోహిత్ అభిమానులు స్టేడియంలో రచ్చ చేశారు. मैं बताता हूँ 24 मैच फील्डिंग साइड ने जीते और 15 मैच बैटिंग ने जीते. संजय मांजरेकर तैयार. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మన సూచీలను ప్రభావితం చేస్తున్నాయి. ఉదయం 9:20 సమయంలో సెన్సెక్స్ 145 పాయింట్లు నష్టపోయి 73,868 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 24 పాయింట్లు కుంగి 22,437 దగ్గర కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 83.37 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో ఎన్టీపీసీ, భారత్ ఎయిర్టెల్, హెచ్సిఎల్ టెక్, నెస్లే ఇండియా, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్, ఎల్ఎన్టీ, టైటన్, టాటా స్టీల్, హెచ్యుఎల్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్, విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్,
అల్ట్రాటెక్ సిమెంట్స్, JSW స్టీల్, బజాజ్ ఫైనాన్స్, SBI, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. నేడు ఆసియా ప్రధాన సూచీలు స్వల్ప లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర $87.83 వద్ద ట్రేడ్ అవుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు సోమవారం నికరంగా 522.30 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు 1208.42 కోట్ల స్టాక్స్ ను కొనుగోలు చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ ఎన్డీఏ టీడీపీ కూటమని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల మరియు కార్యకర్తల సమావేశంలో తెలిపారు. ఆంధ్ర రాష్ట్రానికి చెప్పుకోవడానికి ఒక్క రాజధాని కూడా లేకుండా వైఎస్ఆర్ ప్రభుత్వం చేసింది అని, ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామ్యులై రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు చేస్తారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సురేంద్రబాబు సమావేశంలో తెలిపారు. అనంతపూర్లో అప్పుడు కూడా నేను బీజేపీ డాక్టర్ వెంకటస్వామి గారు నిలబడినప్పుడు నేను బీజేపీకి సపోర్ట్ చేశాననే దాంట్లో నా షాపును కూడా కాల్ చేశారు. అప్పుడు ఆ టైంలో ఎల్కే అద్వానీ గారు మరియు వెంకయ్య నాయుడు గారు ఇద్దరు కూడా మా మామగారు కేపీకే చౌదరి గారు ఉండేవారు. వారి ఇంటికి వచ్చారు, నన్ను పిలుచుకున్నారు. అద్వానీ గారు పిలిచి, నువ్వు రాష్ట్ర యువజన నాయకుడిగా ఎందుకు ఉండకూడదు, నీకు మంచి క్యాలిబర్ ఉంది, నేను ముందుకు నడిపిస్తాను. ఆ రోజు అద్వానీ గారు ఆ రోజు నన్ను అడిగారు. ఆ రోజు అంత చిన్న వయసులో ఎందుకో నాకు ఏదో అనిపించింది. కానీ బీజేపీ ఆ రోజు పరిస్థితి వేరు, ఈ రోజు ఉన్న బీజేపీ పరిస్థితి వేరు. వాస్తవంగా అంటే వాళ్ళకి ఆ రోజు కూడా ఎంతో క్రమశిక్షణగా ఉన్న పార్టీ అది. కాబట్టి ఈరోజు మేము ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉండడానికి కానీ, లేదా మన రాష్ట్ర అభివృద్ధిలో కానీ, మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో చాలా వెనుకబడిన ప్రాంతంగా ఇక్కడ ఉంది. ఇది ఎంత వెనుకబడింది ప్రాంతం అంటే నిజంగా ఇప్పుడు మీకు ఆలస్యం కావడానికి మీరందరూ నన్ను క్షమించాలి. 1.5 సేపు నాది ఆలస్యమైంది. ఒక గ్రామానికి వెళ్ళాం, ఒకే ఒక గ్రామానికి వెళ్ళాం. ఆ గ్రామం రోడ్లు 16-18 కిలోమీటర్లు. ఈరోజు క్రమశిక్షణ కలిగిన పార్టీగా భారతీయ జనతా పార్టీలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉండడం మా తెలుగుదేశం పార్టీ నిజంగా అదృష్టవంతులుగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా మనకి మోడీ గారి సపోర్ట్ అవసరం. మనకు ఒక రాజధాని కూడా లేదు, మన రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింది. ఇలాంటి ఈ పరిస్థితుల్లో ఇంతమంది బీద ప్రజలకు సేవ చేయాలన్నా, పథకాలు ఇవ్వాలన్నా, ఇంకోటి చేయాలన్నా రాబోయే కాలంలో ఏమీ చేయలేని పరిస్థితిలో మోడీ గారి సహకారం పూర్తిగా అవసరం. కాబట్టి మోడీ గారి సహకారంతో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏకి తిరిగి చేరడం మేమంతా కూడా సంతోషంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం ఉన్న పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి. ఈ అధ్వాన పరిస్థితుల్లో నుంచి మనం గట్టెక్కాలంటే ఖచ్చితంగా అందరి సహకారంతో మనం ఎన్డీఏ ప్రభుత్వం ఎటు ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలోకి వస్తుంది. రాష్ట్రంలో కూడా మీ అందరి సహకారంతో అధికారంలోకి చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు. మేము కూడా ఇక్కడ మీ అందరి సహకారంతో ఇక్కడ ఎమ్మెల్యేగా కూడా గెలవబోతున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వ్యాఖ్యలు చేశారు. వివరాలకు వెళితే రాష్ట్రంలో జగనన్న బలం నిరూపించేందుకు వాలంటీర్ల రాజీనామాతో తాడిపత్రి నుండే నాంది పలికిందన్నారు. మండల వ్యాప్తంగా నిన్నటికే 348 వాలంటీర్లు రాజీనామా చేశారని, వాలంటీర్లు మనోభావాలు దెబ్బతినేలా ఇంట్లో ఎవరూ లేని సమయంలో మహిళలను ట్రాప్ చేస్తున్నారు అని టీడీపీ నాయకులు మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి మీడియా ద్వారా మాట్లాడుతూ, వాలంటీర్లు అందరూ రూరల్ మండలంలో ఉన్నటువంటి వాలంటీర్లు దాదాపు 348 మంది వాలంటీర్లు రిజైన్ చేయడం జరిగింది. ఒక్కరిద్దరు గ్రామాలలో లేక వాళ్ళు చేయలేదు. ఇది శుభపరిణామంగా భావిస్తున్నారు. ఎందుకంటే జగనన్న ఏ ఉద్దేశంతో వాలంటీర్ వ్యవస్థ పబ్లిక్ సర్వీస్ చేసేదానికోసం స్థాపించినాడో, చంద్రబాబుకు అనుబంధ సంబంధమైనటువంటి నిమ్మగడ్డ ప్రసాద్ చౌదరి గారు ఒక పిటిషన్ ఇచ్చి ఈరోజు ఎవరు కూడా పెన్షన్లు పంచేకి వాలంటీర్లకు లేకుండా ఈసీ గారు ఇచ్చినారు. దానికి తోడు వాళ్ళకి ఇప్పటి నుండే
ఈ 4-5 సంవత్సరాల నుండి ఇస్తున్నటువంటి పెన్షన్ బుక్ కూడా దాన్ని తీసుకుపోకూడదు. ఒక ఆధార్ కార్డు, ఓటర్ ఐడి తీసుకుపోతే మాత్రమే మీకు పెన్షన్ ఇస్తారు. ఎంతోమంది అవ్వాతాతలు, ఒంటరి మహిళలు, విడో పెన్షను, వికలాంగుల పెన్షను, కొంతమంది బెడ్డెడ్ అయి ఉంటారు. వీళ్ళకందరికీ సేవ చేసుకుంటూ ఇన్ని రోజులు ఉన్నారు. ఈరోజు వాళ్ళు వాలంటీర్లు పోయి పెన్షన్ ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. గతంలో జన్మభూమి కమిటీలు పెట్టి ఏ విధంగా వీఆర్ఓలతో పనిచేస్తా అన్నాడో యాప్ చెట్టుల కింద ఈరోజు అంటే జగనన్న గారు సచివాలయాలు కట్టించారు కాబట్టి. పెబ్బేర్ మార్కెట్ యార్డ్లో అగ్ని ప్రమాదం. 70,000 వరి ధాన్యం బస్తాలు, 4 లక్షల గోనె సంచులు దగ్ధమయ్యాయి. సుమారు 10 కోట్ల రూపాయల నష్టం. వనపర్తి జిల్లా పెబ్బేర్ మున్సిపాలిటీ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ గోదాములో సోమవారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో 70,000 వరి ధాన్యం బస్తాలు, 40 లక్షల గోనె సంచులు దగ్ధమయ్యాయి. సుమారు 10 కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇంకా అదుపులోకి రాలేదు. మంటలు చెలరేగడానికి షార్ట్ సర్క్యూట్ కారణమా, ఇంకా ఏవైనా కారణాలున్నాయా? పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం రోజున నూతన కార్యవర్గ సమావేశం ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం బార్ అసోసియేషన్ ఎలక్షన్ ఆఫీసర్ తుంగ హరికృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన బార్ అసోసియేషన్ సభ్యులను ఘనంగా పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నూతన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జూకంటి రవీందర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బార్ ఉపాధ్యక్షుడు బి హనుమంతు, జనరల్ సెక్రటరీ ఎస్ సంతోష, జాయింట్ సెక్రటరీ పి రవికుమార్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ముహమ్మద్ చాంద్ పాషా మరియు కె సిద్ధులు, సీనియర్లు, లాయర్లు రావుల రవీందర్ రెడ్డి, గొట్టిపాముల బాబురావు, సీసా శ్రీనివాస్, నాగారం అంజయ్య, బి హరినాథ్, శ్రీహరి, జయ తదితరులు పాల్గొన్నారు. నేను 2005లో డబ్బులు ఇవ్వడం లేక అడుగుతాను, ఏదైనా ఒకటి ఉండాలి. అయినా కూడా అది బేరీ చేసి మళ్ళీ మనం 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదే రకంగా మిత్రుడు జూకండ్ రవి గారు గతం కోర్టు బిల్డింగ్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తారని, అదే రకంగా ఈరోజు వారిని సమయాన్ని బట్టి వారి సేవలు వినియోగించుకోవడానికి వారిని అధ్యక్షుడిగా ఉండడానికి మేము చాలా కూడా ఆశపడ్డాము, ఆశించినాం, చేసినాం. అది యొక్క ముఖ్యంగా ముందుగా ఆలేరు న్యాయవాదుల మిత్రులందరూ కూడా మా యొక్క బాడీని ఇనానిమస్గా ఎన్నుకున్నందుకు ప్రత్యేకంగా వారికి నా తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ సంవత్సరం గత నిజానికి 2013లో ఏర్పడినటువంటి ఈ కోర్టు మరి బిల్డింగ్ నిర్మాణం కోసం చాలాసార్లు బాబురావు గారు కానీ, నేను కానీ, సీసశీల్ కానీ, స్వామి గారు కానీ, అదే రాజిరెడ్డి గారు కానీ, శ్రీహరి గారు కానీ, ఇప్పుడున్న రవీంద్ర రెడ్డి గారు కానీ బిల్డింగ్ నిర్మాణం కోసం అందరం కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేసిన మాట వాస్తవమే. కాకుంటే అది టెక్నికల్ ప్రాబ్లం వల్ల అది ఏ రకంగా మరి బిల్డింగ్ నిర్మాణం కావాలి, అది నిర్మాణ ప్లాన్ అప్రూవల్ కోసం హైకోర్టు వారు వివిధ రకాలుగా ఆలోచించడం వల్ల అది లేట్ అయింది. ఇప్పుడు అది కూడా అప్రూవల్ అయిపోయింది కాబట్టి కేవలం
ప్రభుత్వ ఫండ్ కారణాల వల్ల కొద్దిగా లేట్ అయింది. ఆ అదృష్టం నాకు దక్కే అవకాశం ఉంది. దక్కినందుకు నాకు కూడా సంతోషంగా ఉంది. కొత్త ఇన్స్టిట్యూషన్ ఎక్కడ నిర్మాణం జరిగినా మనందరం కూడా దాన్ని భావనను నేను కూడా పూర్తిగా వ్యతిరేకిస్తాను. ఖచ్చితంగా త్వరలో ఏర్పాటు చేసుకుందాం. దాని మీ అందరి సహకారాలు ఉంటాయని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. అందరు నిలబడరు, ఒక్కొక్కరు చేస్తారు కదా, చేసినా నిలబడతారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం రోజున స్థానిక లక్ష్మీ గార్డెన్లో భువనగిరి సిపిఐఎం పార్టీ అభ్యర్థి జహంగీర్ గెలుపు కోరుతూ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతున్న కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు భువనగిరి పార్లమెంటు సిపిఐఎం అభ్యర్థి ఎండి జహంగీర్, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ జగదీష్ మాట్లాడారు. సిపిఎం నాయకులు ఎంఏ ఇక్బాల్, దుపట్టి వెంకటేష్, బొలగాని జయరాములు సభ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, మంగ నరసింహులు, కల్లూరు మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు బబ్బూరి పోషెట్టి, మద్దెపురం రాజు, మండల కార్యదర్శులు రేఖల శ్రీశైలం, పోతరాజు జహంగీర్, నూకల భాస్కర్ రెడ్డి, వేముల భిక్షం, బబ్బూరి శ్రీను, ఎండి ఉస్మాన్ షరీఫ్, బుగ్గా నవీన్, మురిగాడి రమేష్, సుదగాని సత్యరాజయ్య, ఘనగాని మల్లేష్, ఎండి అమీర్, పిక్క గణేష్, బోడ భాగ్య, సంగీరాజు, కాసుల నరేష్, చెన్న రాజేష్, బోడ హనుమంతు, వడ్డేమాన్ విప్లవ్, మోహనగిరి గణేష్, మధ్యపోయిన ఉప్పలయ్య, వడ్డేమాన్ బాలరాజు, మొరిగాడి అంజయ్య, మొరిగాడి అజయ్, కటకం సుదర్శన్, మర్ల సిద్ధులు, ఎర్రరాజు, సైదాపురం సిద్ధులు తదితరులు పాల్గొన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక రాజకీయ ప్రచారం, బీజేపీ ప్రమాదాన్ని ప్రజలకు తెలియజెప్పడం కోసం ఈ ఎన్నికల్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో మనం ఈ పోటీలో దిగుతున్నాం. మన రాష్ట్రంలో ఎట్లా ఉండాలి, తద్వారా మనం రాజకీయ ప్రచారం చేసుకోవడానికి ఈ ఎన్నికను మనం నియోజకవర్గాలు చర్య జిల్లానే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. మన జెండా గెలవడం అవసరం కూడా. మీకు తెలుసు, పార్లమెంట్లో చూడండి, ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ సభ్యుల్లో 306 మంది వీరిపై అనేక క్రిమినల్ కేసులున్నాయి. 194 మంది మీద సీరియస్ క్రిమినల్ కేసులున్నాయి. ఉమెన్ హెరాస్మెంట్, ఫైనాన్స్ డిసిప్లిన్ లేకపోవడం, ఆర్థిక నేరగాలు, రకరకాల దుర్మార్గమైనటువంటి కేసులు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు. మీకు తెలుసు, బ్రిజ్భూషణ్ చెప్పాడు, నేను మర్డర్ చేశాను. అరే, మర్డర్ చేసిన వ్యక్తి ఎంపీ ఫెట్ అయినావు, నేను అయినా సగర్వంగా చెప్పుకుంటున్నారు, మేము మర్డర్ చేసాము, మేము మహిళల్ని వేధించాము అని చెప్పని. ఇలాంటి వాళ్ళు ఎంపీలుగా గెలుస్తున్నారు. కానీ సమాజం కోసం ఆలోచన చేయాల్సినటువంటి వాళ్ళు, ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసినట్టు వాళ్ళు ఎన్నికల్లో కేవలం డబ్బు లేనటువంటి కారణంగానే వెనకబడుతున్నారు. అందుకే నా దగ్గర డబ్బు లేదు, నా పార్టీ దగ్గర డబ్బు లేదు, ప్రజల కోసం ఏ త్యాగాలను సిద్ధం చేయడానికి. అందుకే ఈ ఎన్నికల్లో డబ్బు చూడకండి, ప్రలోభాలు చూడకండి, ఇతర సంక్షేమ అంశాలు చూడకండి. కమ్యూనిస్టులకు అవసరం ఉన్నది. ఇప్పుడు కమ్యూనిస్టులు ఈ ఎన్నికల్లో గెలవడం అవసరంగా ఉన్నది, లేదనుకుంటే దేశం అధోగతి పాలు. రెండవ అంశం, భువనగిరి పార్లమెంట్ ఎన్నికలు అనేక సమస్యలు చూడండి. మీరు ఇక్కడ రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాకు కీలకమైనటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పెండింగ్లో ఉన్నది. ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితులు ఉన్నది. జనగాం ప్రాంతానికి నీళ్ళు ఇస్తున్నటువంటి దేవాదుల ప్రాజెక్టు కాలువలు పూర్తి కాలేదు. భువనగిరి ప్రాంతానికి అలాగే నల్గొండకు లింక్ ఉన్నటువంటి సూర్యాపేట వరకు కూడా నీళ్లు తీసుకుపోతాం అనుకున్నటువంటి బసాపురం ప్రాజెక్టు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇమ్రాన్ ఖాన్ కు భారీ ఊరట, తోషా ఖాన్ కేసులో 14 ఏళ్ల జైలు శిక్ష రద్దు. జ్ఞానవాపి మసీదు సెలార్లో పూజలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్, తుది తీర్పు వచ్చే వరకు ఆంక్షలు అమలు చేయాలని ఆదేశం.
సీఎం జగన్ మేమంతా సిద్ధం యాత్రకు భారీ రెస్పాన్స్. మదనపల్లెలో ప్రసంగంపై ఉత్కంఠ. వైరల్ అవుతున్న మహేష్ బాబు కొత్త లుక్స్. ట్రెండ్ అవుతున్న SSMB 29. వాంఖడే స్టేడియంలోనూ హార్దిక్ ను వదలలేదు. వీడియో వైరల్ అవుతున్న రోహిత్ శర్మ వీడియో. నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు 22,437 కొనసాగుతున్న నిఫ్టీ. ఇవి ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.